హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే రెసిపీ ఏంటో చెప్పనా, పొటాటో కర్రీ అండి. ఇలా ఉండి చూడండి, 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అండ్ ఉట్టి నోటితోనే కూర అంతా తినేస్తారు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే స్వీట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది, తీపిగా అయిపోతుంది కూర. సో అందుకని ఫ్రై చేసుకోవాలి. చూసినట్లయితే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. లైటింగ్ వల్ల మీకు అలా కనిపిస్తుంది, కానీ నావైతే ఫ్రై అయిపోయి కంప్లీట్గా. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వాళ్ళు అల్లం ముక్కలు వేసుకోండి చాలు, వెల్లుల్లిపాయ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. సో అందుకని అల్లం ఒకటే వేసుకోండి, ముక్కలుగా వేసుకోండి. లేకపోతే పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మనం ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న పెద్ద పెద్ద దిబ్బ ముక్కలుగా కోయకుండా కొంచెం సన్నగా మీడియం సైజ్ కన్నా ఇంకా చిన్నవి కోసుకొని టమాటోస్ కూడా ఒక 4 టమాటోస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని యాజ్ యూజువల్ సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసేసుకొని బాగా కొంచెం పొటాటోస్ ములిగినట్టు కాకుండా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను రాక్ సాల్ట్ వాడతాను, అదే పింక్ రాక్ సాల్ట్ వాడతానండి. టర్మరిక్ 1 స్పూన్ వేసేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకోండి. వేసేసుకొని పిల్లలకి కారం అలవాటు మా పిల్లలు తినరు అని చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు. మనం అలవాటు చేస్తేనే పిల్లలు అన్నీ తింటారండి. పిల్లలకి ఎలా అలవాటు చేయాలంటే కారం ముందు మనం కొంచెం కర్రీ వేసి అందులోని పెరుగు వేసి పెట్టాలండి. అలా కొత్తిమీర కూడా వేసుకోండి, ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, పొటాటోస్ అస్సలు ములగకూడదు. కొంచెం ఈ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. మనం ఏ కర్రీ వండినా అండి, పిల్లలకి అన్నంలో కర్రీ వేసేసి అది కొంచెం బాగా కలిపేసుకొని కొంచెం పెరుగు వేసి వాళ్ళకి డైలీ పెట్టాలి. అలా పెడుతూ ఉంటే పిల్లలు కారం అలవాటు అవుతుంది. అప్పుడు పెరుగు తెచ్చేసామనుకోండి ఏ కూరైనా తింటారు. ఆ పిల్లలు చిన్నప్పటి నుండి అలానే చెప్పాను నేను. ఇప్పుడు ఏ కూరైనా తింటారు పిల్లలు, ఆ ప్రాబ్లం ఏది లేదు. అది వద్దు ఇది వద్దు అంటారు, అన్ని వెజిటేబుల్స్ తింటారు, లీఫీ వెజిటేబుల్స్ కూడా తింటారు. కర్రీ అయితే ఆరోమా చాలా బాగుంది. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్